హాయ్. నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్‌ని అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ని. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే, ఎన్ఆర్ఐలు ఫ్రీలాన్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా అనే దాన్ని నేను ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. చాలామంది నేను యాస్ ఎ ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియోగా నేను చాలా మందితో ఎన్ఆర్ఐలతో మాట్లాడేటప్పుడు నాకు కొన్ని క్వెరీస్ వస్తూ ఉంటాయి. ఎలా అంటే నేను ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది కరెక్ట్ టైమేనా? కరెక్ట్ ప్రాజెక్టేనా అని. సో నేనేమంటున్నానంటే ప్రీ తీసేస్తే లాంచ్ ప్రాజెక్టుల్లో గనక మీరు చేయగలిగితే చాలా చాలా మంచి సెక్యూర్‌గా ఉంటారు. మంచి రిటర్న్స్ వస్తాయి అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లాంచ్‌కి తేడా ఏంటి? లాంచ్ అనేది ఇంకా మోస్ట్‌లీ వాళ్ళకి అప్రూవల్స్ రావు. అట్ ది సేమ్ టైమ్ రెరా అనేది 100% ఉండదు. సో ఈ లోపులో అంటే డిజైన్ స్టేజ్‌లో ఉన్నప్పుడు దాన్ని లాంచ్ అంటాము. అట్ ది సేమ్ టైమ్ ఆ ఏరియాలో ఎటువంటి గ్రోత్ ఉండదు. సో లాంచ్ అంటే ఏంటంటే అట్‌లీస్ట్ ప్రాజెక్ట్ అనేది అప్రూవల్ తీసుకొని వచ్చుంటారు. మేబీ రెరా గురించి ఏమైనా కొంచెం వెయిట్ చేస్తుంటారేమో. సో అప్రూవల్స్ అయితే వచ్చేసుంటాయి. ఈ స్టేజ్‌ని లాంచ్ స్టేజ్ అంటాం. సో లాంచ్‌కి చేంజ్ ఏంటంటే ఇక్కడ అప్రూవల్ వచ్చింది కాబట్టి కొంచెం కాన్ఫిడెంట్‌గా ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్. ఎన్ఆర్ఐలు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటివి ఎవరైతే బ్రోకర్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌లో వాళ్ళు ఇక్కడ లాంచ్‌లో వస్తుంది. నువ్వు ఇన్వెస్ట్ చేయొచ్చు కదా! అక్కడ నీకు డబ్బులు చాలా ఉన్నాయి కదా! అక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇన్ని టైమ్స్ పెరిగిపోతుంది. ఇట్లా వాళ్ళని కొంచెం మోటివేట్ చేయడంతో ఎన్ఆర్ఐలు చాలామంది లాంచ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళున్నారు. ఇన్వెస్ట్ చేసి మోసపోయినోళ్ళున్నారు. ఇన్వెస్ట్ చేసి ఉన్న డబ్బంతా లాస్ అయిన తర్వాత వాళ్ళకి అసలు ఎక్కడా కూడా హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేయకూడదు అనే మైండ్ సెట్‌కి వచ్చేసారు. బికాస్ ఆఫ్ ఏంటంటే సరిగా తెలిసి తెలియకుండా లాంచ్‌లో ఇన్వెస్ట్ చేసి ఇరుక్కుపోతున్నారు. కొంతమంది ఈ మధ్య వచ్చిన ఒక చిన్న స్కామ్ చెప్తాను. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక లాంచ్ ప్రాజెక్ట్ తీసుకుంటున్నారు. ఒక 5, 6 ఒక 10 మంది ఇన్వెస్టర్‌లని తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తున్నారంటే ఇది లాంచ్‌లో మేము తీసుకుంటున్నాము. ఇక్కడ మనకి రేట్ తక్కువగా పడుతుంది. మీరు ఇప్పుడు గనక తీసుకుంటే నేను అప్రూవల్‌కి వెళ్ళి అప్రూవల్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు తీసుకునే ఇన్వెస్ట్‌మెంట్‌కి ఒక ల్యాండ్ ఇస్తాను నేను. సపోజ్ ఒక 10 ఎకరాలు ఉందనుకుందాము. మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఒక 2,00,00,000 ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఒక ఎకరం ల్యాండ్ మీ పేరు మీద రాస్తాను. అండ్ అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఈ ఎకరం ల్యాండ్‌లో వచ్చే ప్లాట్‌లన్నీ కూడా నేనే సేల్ చేసి పెడతాను. దాన్ని ఇంకా మల్టిప్లై చేసేస్తాం మేము వెళ్తూ. ఇలాంటి స్కీమ్స్ చాలా వస్తున్నాయి. ఈ స్కామ్‌లో పడకుండా ఉండాలి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు అప్రూవల్స్ అంత ఈజీగా రావట్లేదు. ప్రతీదీ చాలా ప్రాపర్‌గా ఉంటేనే అప్రూవల్స్ ఇస్తుంది గవర్నమెంట్. ఇదివరకు కంటే కూడా చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. సో మిమ్మల్ని అప్రోచ్ అయిన పర్సన్ సీనియరు అంటే అతనికి మంచి నాలెడ్జ్ ఉంది. రియల్ ఎస్టేట్‌లో ఒక 10, 15 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే కొంచెం ఆలోచించొచ్చు. కానీ ఏ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు ఏమనుకుంటారంటే ఏముంది ఒక ల్యాండ్ తీసేసుకుంటాము. ఆ ల్యాండ్‌ని అప్రూవల్ పెట్టేస్తాము. అప్రూవల్ పెట్టేసిన తర్వాత దాన్ని ప్లాట్స్ కింద డివైడ్ చేసేసి సేల్ చేసేద్దాం అనుకుంటారు. మార్కెటింగ్ చాలా కష్టమైంది. అది వాళ్ళు చేయలేరు. అప్రూవల్స్ చాలా కష్టం. అది వాళ్ళు తీసుకురాలేరు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ అప్రూవల్స్ సంబంధించిన మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ ఉండదు. కన్వర్షన్స్ ఎక్కడ చేయించాలి? ఓకే. రెరాకి అప్లై ఎలా చేయాలి? ఇవన్నీ కూడా ఏమీ తెలియకుండా బయట వాళ్ళు చేస్తున్నారు కదా అని మనం చేసేద్దాం అనుకుంటారు. ఇలాంటి వాళ్ళ దగ్గర మీ రిలేటివ్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా దయచేసి ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే మీ ఇన్వెస్ట్‌మెంట్ అంతా కూడా డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. దానికంటే కూడా లాంచ్‌లో చేద్దాం అనుకునేటప్పుడు లాంచ్ ప్రాజెక్ట్స్‌లో చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ లాంచ్ ప్రాజెక్ట్స్‌లో చేయడం వల్ల యూజ్ ఏంటంటే లాంచ్‌లో ఉన్నప్పుడు ఒక రూ. 10 తగ్గుతుంది. 100%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 10,000 లాంచ్ ప్రైస్ ఉన్నప్పుడు లాంచ్ ప్రైస్ ఒక 40 డేసో, 45 డేసో అలా ఒక 1 మంత్, 2 మంత్స్ వరకు లాంచ్ ప్రైస్ ఉంచుతారు. ఇది తర్వాత కంపల్సరీ రూ. 2,000, రూ. 3,000 పెరగడం జరుగుతుంది. ఇలాంటి లాంచ్ టైంలో చేసుకుంటే మనకేంటంటే ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఒక అప్రిషియేషన్ ముందే వస్తుంది. రూ. 2,000 లేదంటే రూ. 1,000 అప్రిషియేషన్ ఏదైతే ఉందో అది మనకు ముందే వస్తుంది. సో కాబట్టి లాంచ్ టైంలో మనం ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 100% మనము తక్కువ టైంలో మంచి రిటర్న్స్ వచ్చేలాగా అయితే లాంచ్ టైమ్ ఈస్ ద బెస్ట్ టైం. సో ఇలాంటి లాంచ్ టైంలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకోకుండా మనం లాంచ్ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేస్తే మనం ఇచ్చిన అమౌంట్ మళ్ళీ మనకు తిరిగి రాదు. ఎందుకంటే చాలా కంపెనీస్ ఏం చేస్తామంటే లాంచ్ ప్రైస్‌లో ఉన్నప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ మీకు హైడ్ చేస్తూ ఉంటారు. సో ఈ హైడ్ చేసిన డాక్యుమెంట్స్ ఈ లాంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇస్తామని అలా పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు. కాబట్టి లాంచ్ చేసేటప్పుడు డాక్యుమెంట్ అడిగినప్పుడు మీకు ఇవ్వట్లేదు అంటే మీరు ఒకసారి దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనీ వెళ్ళింది అంటే అక్కడి నుంచి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉండవు. సో లాంచ్ ప్రైస్ ఏదైనా చేసేటప్పుడు 100% ప్రతీదీ జాగ్రత్తగా చెక్ చేసుకొని మాత్రమే లాంచ్ చేయండి. లేకపోతే లాంచ్ దగ్గరికి వెళ్ళొద్దు. ఇంకోటేంటంటే ఇన్వెస్టర్స్ అందరూ కలిసి కంబైన్డ్‌గా చేద్దాం లాంచ్ అనే దాంట్లో కూడా మోస్ట్‌లీ వెళ్ళొద్దు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు లాంచ్‌కి ఎక్కువ టైం పడుతుంది. అంటే గవర్నమెంట్ అప్రూవల్స్ తొందరగా రావట్లేదు కాబట్టి అటువంటి వాటిలో కూడా మీరు 100% దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయకపోవడమే కరెక్ట్ అంటాను. లాంచ్ ఇప్పుడు లాంచ్‌లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో చూసుకొని దానికి గవర్నమెంట్ అప్రూవల్స్ ఉండి, కంపెనీ స్టాండర్డ్‌గా ఉండి,
మనం ఎప్పుడైతే వాళ్ళకి అప్రూవల్స్ తర్వాత వచ్చేటటువంటి రిజిస్ట్రేషన్ చాలా ఫాస్ట్గా చేస్తారని నమ్మకం ఉన్నప్పుడు మాత్రం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఏ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అంటే లాంచ్ చేసేటప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైవే నుంచి ఒక మినిమం రేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ఒక 2 కిలోమీటర్స్ 3-4 కిలోమీటర్స్ లోపల ఉన్న ప్రాజెక్ట్స్లో లాంచ్ చేయండి. మోర్ దెన్ దట్ అంటే ఒక 10-15 కిలోమీటర్ల లోపలికి ఉన్న ప్రాజెక్ట్స్లో లాంచ్ చేస్తే అంటే లాంచ్ ప్రాజెక్ట్ కానీ ప్రీ లాంచ్లో కానీ చేస్తే 100% మీకు రిటర్న్స్ చాలా టైం పడుతుంది. ఎగ్జిట్ కూడా చాలా కష్టం అవుతుంది. సో ఎవరైనా లాంచ్ చేయాలనుకున్నప్పుడు దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్స్ని లాంచ్ చేయండి. రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్స్ కానీ ఓవరాల్ దాటిన తర్వాత ప్రాజెక్ట్స్ కానీ అండ్ సిటీకి ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుందో ఆ ఏరియాలో కానీ మీరు కనుక లాంచ్ చేస్తే నో డౌట్ ఆ లాంచ్ ప్రాజెక్ట్స్లో మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఆ రిటర్న్స్ మళ్ళీ మీరు వేరే చోట్ల ఇన్వెస్ట్ చేయడానికి ఉంటుంది. అండ్ ఎక్కడెక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయో ముందు తెలుసుకోండి. దాని చుట్టుపక్కల మీరు చేయగలిగితే అంటే ఆ ప్రాజెక్ట్ లాంచ్ టైంలో గవర్నమెంట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన టైంలో చూడండి. లాంచ్ అయ్యే లోపల మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇలాంటివి ఎక్కడెక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి అంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్ లాంచ్ ఇంకా కాలేదు బట్ అనౌన్స్ అయింది. ఇలాంటి ప్లేసెస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు కాల్ చేయండి. 100% మీకు బెస్ట్ గైడెన్స్ ఇస్తాను. అండ్ నాకు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 9391151121. మరొకసారి చెప్తున్నాను 9391151121. ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు ఏ ఏరియాస్లో లాంచ్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, గవర్నమెంట్ తొందరలో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతుంది, ఈ డీటెయిల్స్ అన్ని మీకు చెప్తాను. సో లాంచ్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్ వైజ్లీ. థ్యాంక్ యూ.